Hi friends, welcome back to Sridhar CC Anantapuram YouTube channel and welcome back to my session Editorial Analysis. My name is Raghavendra. సో ప్రతిరోజు మనము మన సెషన్లో ఏం డిస్కస్ చేస్తామనే దాంతో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ ఆఫ్ ద డే ఫర్ మోటివేషనల్ పర్పస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ బేసిక్ వొకాబులరీ కోసము, ఎడిటోరియల్ వొకాబులరీ అంటే మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్కి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ మనం డిస్కస్ చేస్తాము. ఖచ్చితంగా ప్రతిరోజు ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా in-depth analysis of editorial, and finally the last but not the least test of the day with shortcuts. So let's get into the session andi. So first quote of the day ento chuddam ee roju em teeskoni vachanu chudandi. Never dream for success but work for it. అంటే ఏంటండి, ఎప్పుడు కూడా సక్సెస్ పొందాలి అని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చోకోకుండా దానికోసం మనం పరితపించాలి, మనం పని చేయాలి, వర్క్ ఫర్ ఇట్. అలా చేస్తేనే సక్సెస్ని మనము చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ సో ఊరిని డ్రీమ్ చేసుకుంటుంటే కన్నా వేస్ట్ అని చెప్పి దాని అర్థం. లెట్స్ గెట్ ఇన్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? The doctor who deals with the female reproductive system. నేను మీకు ప్రతిరోజు ఈ యొక్క లింక్స్ రూట్స్ ఇస్తూ ఉన్నాను. ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తే టెస్ట్ ఆఫ్ ద డేలో మీకు షార్ట్ కట్స్ కూడా అందించడం జరుగుతుంది. రైట్ గైస్? సో ఏంటి, నేను నిన్న గైనకాలజీ గైన్ అనేటటువంటిది ఫీమేల్కి లింక్డ్ అని చెప్పి చెప్పున్నాను. మిసోగైనిస్ట్ ఇలాంటి వర్డ్స్ కూడా మనకి వచ్చున్నాయి. సో ఇక్కడ ఎవరైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్తో డీల్ చేస్తారో ఆ డాక్టర్ని గైనకాలజిస్ట్ అని అంటారు. రైట్? నెక్స్ట్ సెకండ్ వన్, ద డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ రూట్ కెనాల్ అండ్ నారో ట్రీట్మెంట్. ఏమంటారంట? ఎండోడాంటిస్ట్ అంటారు. సో మామూలుగా డెంటిస్ట్ అనేటటువంటిది మనం రెగ్యులర్గా వినేటటువంటి పదమే, కానీ ఈరోజు మీరు డాంటిస్ట్ అనేటటువంటి వర్డ్ తెలుసుకోబోతున్నారు. ద డాక్టర్ హూ స్ట్రైటన్స్ టీత్ వంకరగా ఉండేటటువంటి టీత్ని సెట్ చేసి దానిని స్ట్రైట్ చేసేటటువంటి వాడు ఆర్థోడాంటిస్ట్ అవుతాడు. సో మొత్తం మీద డాంట్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ మౌత్ రిలేటెడ్ థింగ్స్. ఆర్థో అనేటటువంటి లింక్ వచ్చేసి బోన్ రిలేటెడ్ థింగ్. సో వెంటనే మీకు ఫోర్త్ వన్లో క్లారిటీ వస్తుంది. ద డాక్టర్ హూ ట్రీట్స్ బోన్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసేటటువంటి వ్యక్తి ఈ డాక్టర్ ఎవరు? ఆర్థోపెడిషియన్ అవుతారు. రైట్ గైస్? నెక్స్ట్, ద డాక్టర్ హూ ట్రీట్స్ ఐ డిసీజెస్. సో ఐ రిలేటెడ్గా ఆప్థమాలజిస్ట్ అని చెప్పి అంటారు. ఎవరైతే కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ట్రీట్ చేస్తారో వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ కనుక మనం వెళ్తే, ద డాక్టర్ హూ ట్రీట్స్ గమ్స్. ఇంతకు ముందే అనుకున్నాం డాంట్ అనేది మౌత్ రిలేటెడ్ అని చెప్పి. సో చిగుర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ని పెరిడాంటిస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, ద డాక్టర్ హూ ట్రీట్స్ హార్ట్ రిలేటెడ్, కార్డియాక్ అరెస్ట్ అని, కార్డియో ఎక్సర్సైజెస్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కార్డియో ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. సో కార్డియాలజిస్ట్ ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తారో. నెక్స్ట్, ద డాక్టర్ హూ ట్రీట్స్ స్కిన్ డిసీజ్. ఇది మనకు బాగా రెగ్యులర్గా తెలిసినటువంటిదే, ఎందుకంటే ఎక్కువ సార్లు మనం ఇది వింటూనే ఉంటాం. డెర్మటాలజిస్ట్. డెర్మా ఈజ్ రిలేటెడ్ టు స్కిన్. అది లింక్ గుర్తు పెట్టేసుకోండి. నెక్స్ట్, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఈ ఆల్ అనేటటువంటి మీనింగ్ ఆమ్ని ఇస్తుంది. ఓకే, ఆమ్ని పొటెంట్ ఈజ్ లింక్డ్ విత్ పొటెన్షియల్ అంటే స్ట్రెంగ్త్, ఎనర్జీ, పవర్, అన్ని రకాల పవర్స్ ఉండేటటువంటి. ఇప్పుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు అని దేవుని మనము నిర్వచిస్తూ ఉంటాము. రైట్? సో అలా మొత్తం పవర్స్ ఉన్నటువంటి వాన్ని ఏమంటారు? ఆమ్ని పొటెంట్ అని అనడం జరుగుతుంది. ఎవరికైతే టోటల్ నాలెడ్జ్ ఉంటుందో సర్వజ్ఞాని అని అంటాం. ఆమ్నీషియంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ లాస్ట్ సెట్. సో వన్ హూ కెన్ త్రో హిజ్ వాయిస్. ఇక్కడ త్రో హిజ్ వాయిస్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకో బ్యూటిఫుల్ లింక్ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. ఎల్ఓక్యూ ఈజ్ లింక్డ్ విత్ టాకింగ్. ఈ వెంట్రిలాక్విస్ట్ అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే, వెంట్రిలాక్విజం మీరు నమో వెంకటేశ మూవీలో చూసినట్లయితే వెంకటేష్ యొక్క క్యారెక్టర్ వెంట్రిలాక్విస్ట్ అంటే ఎవరండి? సో ఎవరైతే బొమ్మ చేత మాట్లాడిస్తారో సో అలాంటి వాళ్ళని వెంట్రిలాక్విస్ట్ అంటారు. ఇక్కడ లాక్ అనేటటువంటిది లింక్గా తీసుకోండి. లాక్ స్టాండ్స్ ఫర్ టాకింగ్. అదేవిధంగానే మొన్న
ఒక లింక్ డిస్కస్ చేయడం జరిగింది. SOMN స్టాండ్స్ ఫర్ స్లీప్, సోమ్నిలాక్విస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ చెప్పగలుగుతాం. లాక్ స్టాండ్స్ ఫర్ టాకింగ్, సోమ్ని SOMN స్టాండ్స్ ఫర్ స్లీప్, వన్ హూ టాక్స్ వైల్ స్లీపింగ్, నిద్రలో కలవరించుకునే వాళ్ళు, నిద్రలో మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని సోమ్నిలాక్విస్ట్ అంటారు. మొన్న క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము, సోమ్నాంబ్యులిస్ట్ అని చెప్పడం జరిగింది. యాంబుల్ స్టాండ్స్ ఫర్ మూమెంట్, సో అలా మూమెంట్ నిద్రలో నడిచేటటువంటి వ్యక్తిని సోమ్నాంబ్యులిస్ట్ అంటారు, నిద్రలో మాట్లాడే వ్యక్తిని సోమ్నిలాక్విస్ట్ అంటారు. రైట్. నెక్స్ట్, వన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ డైలాగ్ ఆర్ కాన్వర్జేషన్, ఎవరైతే కాన్వర్జేషన్లో ఇంట్రా ఇలాంటి వర్డ్స్ మనకి ఇంట్రాపర్సనల్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎవరైతే కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అవుతారో ఇంటర్లోక్యూటర్. ఈ కాన్వర్జేషన్లో కూడా టాకింగ్ ఉంది. లాక్ LOC LOQ ఈ రెండు లింక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, మొన్న చెప్పిండే మరి రిపీట్ అయింది, సోమ్నాంబ్యులిస్ట్. ఇక్కడ మీకు లింక్ ఏమి ఇచ్చాను, యాంబుల్ అంటే మూమెంట్కి సంబంధించి అంబులెన్స్. సో అదేవిధంగా సోమ్నాంబ్యులిస్ట్ ఎవరైతే నిద్రలో నడుస్తారో వాళ్ళని సోమ్నాంబ్యులిస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్ హూ వాక్స్ అట్ నైట్, నైట్కి సంబంధించిన నాక్టర్నల్ బీయింగ్స్ అంటే నైట్ టైము మెలకువలో ఉండేటటువంటి జీవులు. సో ఇక్కడ నాక్టాంబులిస్ట్, నాక్టా స్టాండ్స్ ఫర్ నైట్ టైము నడిచేటటువంటి వ్యక్తిని నాక్టాంబులిస్ట్ అంటారు. ఇక్కడ మళ్ళీ మీకు యాంబుల్ అనేటటువంటి రూట్ రిపీట్ అవ్వడం జరిగింది. రైట్ గైస్. సో నెక్స్ట్ మనము ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ చూసుకుందాము. ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటి, చిప్ అనేది వర్బ్. ఇవి ఫ్రేజల్ వర్బ్స్ కింద తీసుకుందాం. చిప్ ఇన్ అంటే ఏంటి, హెల్ప్ చేయడం. సో చిప్డ్, సో ఐ వుడ్ లైక్ టు చిప్ ఇన్ విత్ మై ఫ్రెండ్స్, సో ఐ వుడ్ లైక్ టు చిప్ ఇన్ అంటే అర్థం ఏంటంటే నేను హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను అనే మీనింగ్ చిప్ ఇన్ ఇస్తుంది. అదేవిధంగానే క్లీనప్ అంటే ఏంటి, ఇది మామూలు రెగ్యులర్గా మనం యూజ్ చేసేటటువంటి ఫ్రేజల్ వర్బ్. ఏంటి, టు క్లీన్ ఆర్ టైడీ అంటే సో ఈ దుమ్ము ధూళిని క్లీన్ చేయడము అనేటటువంటి మీనింగ్ క్లీనప్ ఇస్తుంది. నెక్స్ట్, కమ్ అక్రాస్, ఇది కూడా ఎక్కువ శాతము మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. కమ్ అక్రాస్ అంటే ఏంటి, సో ఐ కమ్ అక్రాస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అట్ మార్నింగ్. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని ఎక్స్పెక్టెడ్గా కాదు, కమ్ అక్రాస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా కనపడించడం జరిగింది, మీట్ అవ్వడం జరిగింది అన్నప్పుడు కమ్ అక్రాస్ అనేటటువంటిది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కమ్ అపార్ట్ అంటే ఏంటి, సపరేట్ అయిపోవడం. సో ద విండో హ్యాస్ కమ్ అపార్ట్ డ్యూ టు ద విండ్. సో గాలి వల్ల అది సపరేట్ అయిపోయింది అంటే విడిపోయింది లేదా ఊడిపోయింది అనేటటువంటి మీనింగ్ కమ్ అపార్ట్ ఇస్తుంది. నెక్స్ట్, కమ్ ఫార్వర్డ్ ఐ వాంట్ టు కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ. సో వాలంటీర్ అంటే ఏంటి, స్వతహాగా తనకు తాను ఏదైనా హెల్ప్ చేస్తానని ముందరికి రావడము అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, అనాలిసిస్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, సో అనాలిసిస్లోకి వెళ్ళలేక ముందర మనము కొద్దిగా ఈ ఎడిటోరియల్ వొకాబులరీ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏంటండి, యాక్సిలరేటింగ్ అంటే ఏంటి, యాక్సిలరేట్ చేయడం. ఎక్సలేటర్ అంటారు కదా. సో యాక్సిలరేట్ అంటే ఇంక్రీజ్ అవ్వడము, సో త్వరగా పైకి ఇంక్రీజ్ అవ్వడము. నెక్స్ట్, క్రిప్లింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా క్రిపిల్డ్ అని చెప్పి అంటుంటాం. సో ఫిజికలీ క్రిపిల్డ్, మెంటలీ క్రిపిల్డ్, ఏంటి, కాజింగ్ సీరియస్ డ్యామేజ్. ఇక్కడ ఈ కాంటెక్స్లో మనకి ఈ డ్యామేజ్ చేయడానికి సంబంధించి క్రిప్లింగ్ తీసుకుంటాం. సర్జింగ్ వచ్చింది మనకి వర్డ్. సర్జ్ అంటే విపరీతంగా ఫాస్ట్గా ఏదైనా పెరిగిపోతే సర్జింగ్ అని అంటాం. నెక్స్ట్, పెరిషబుల్ గూడ్స్, ఇంపెరిషబుల్ గూడ్స్ అని ఎప్పుడో ఒకసారి వినింటాము. ఏంటి ఇంతకీ పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంపెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి? పెరిషబుల్స్ అంటే లైక్ ద ప్రోడక్ట్స్ దట్ డీకే క్విక్లీ, త్వరగా అంతరించిపోయేటటువంటి పెరిషబుల్స్, అంతరించలేనటువంటివి ఇంపెరిషబుల్స్ అవుతాయి. నెక్స్ట్, ఎన్విసేజ్ అంటే ఏంటి, ఎక్స్పెక్టింగ్ సంథింగ్, విజన్, VIS గుర్తుపెట్టుకోండి. సో ఎన్విసేజ్ అంటే ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్ట్ చేయడం. నెక్స్ట్, అగ్రేరియన్, ఈ వర్డ్ కూడా మనకి రీసెంట్గానే వచ్చింది. అగ్రేరియన్ అంటే అడ్జెక్టివ్గా తీసుకుంటాము. ఫార్మింగ్ ల్యాండ్కి సంబంధించి అగ్రేరియన్ యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు టెక్నిక్ ఏం చెప్పాను, అగ్రికల్చర్, అగ్రేరియన్, అగ్రి. సో కాబట్టి అగ్రికల్చర్, అగ్రేరియన్ అంటే ఏంటి, ఫార్మింగ్ ల్యాండ్.
నెక్స్ట్ బౌంటిఫుల్ అంటే ఏంటి? లార్జ్ ఇన్ అంటే చాలా ఎక్సెస్లో ఏదైనా అమౌంట్ ఉంది అంటే సో దాన్ని బౌంటిఫుల్ అంటారు. నెక్స్ట్ ఫాల్టరింగ్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి రావడము, ఆగిపోవడము అనేటటువంటి మీనింగ్ ఫాల్టరింగ్ ఇస్తుంది. అండ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఎక్కడైతే ప్రైసెస్ విపరీతంగా రైజ్ అవుతూ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ కాదో అదే స్టాగ్ఫ్లేషన్. సో ఇవి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఎడిటోరియల్ కంప్లీట్గా ఎకానమిక్ సంబంధించి ఉంటుంది అని చెప్పి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎడిటోరియల్ అనాలిసిస్. ఏంటంట ఈరోజు? ఇన్ఫ్లేషన్ అలర్ట్, ద్రవ్యోల్బణము. ఏంటి ఇన్ఫ్లేషన్ అలర్ట్? ఆన్ రైజింగ్ ప్రైజెస్. సో ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయంటే ఈ యొక్క రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని అంటాం కదా, దానిలో గురించినటువంటి టాపిక్ ఈరోజు. రైజింగ్ ప్రైసెస్ డెస్పైట్ ద డిప్రెస్డ్ డిమాండ్ ఈస్ కాజ్ ఫర్ డిస్క్వైట్ అనే వర్డ్ రీసెంట్గా వచ్చింది. డిస్క్వైట్ అంటే వరి. సో ఈ యొక్క రైజింగ్ ప్రైసెస్, డిమాండ్ తగ్గడము, ప్రైసెస్ పెరగడం అనేటటువంటిది ఖచ్చితంగా ఈ డిస్క్వైట్ కారణమవుతుంది, వరికి కారణమవుతుంది. సో ఏం డిస్కస్ చేస్తున్నాడు ఆథర్ ఒకసారి చెక్ చేద్దాం. The last thing that India's pandemic hit academy needs is accelerating inflation. సో ఇప్పుడు ఈ పాండమిక్ ఏంటి? పాండమిక్ అన్న వెంటనే మనం వెంటనే గుర్తు చేసుకోవాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కోవిడ్-19 ఇండ్యూస్డ్ క్రైసిస్ వల్ల ఏమైపోయిందబ్బా అంటే ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం జరిగింది. అండ్ యాట్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ ద లేటెస్ట్ డేటా పాయింట్స్ టు. సో ఇప్పుడు ఉన్నటువంటి డేటా కూడా అదే చూపిస్తోందంట. జూన్స్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ ఆఫ్ 6.1% ఈజ్ వరీయింగ్. సో జూన్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏంటి? 6.1%. అది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయమే. సిన్స్ ఇట్ వాస్ ద ఫస్ట్ మంత్ వెన్ ద ఎకానమీ రీఓపెన్ ఫ్రమ్ ద క్రిప్లింగ్ లాక్డౌన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ 2 months. మనకి గడిచిపోయినటువంటి 2 నెలల్లో సో ఈ యొక్క లాక్డౌన్స్ వల్ల సో ఈ కంప్లీట్గా ఈ జూన్ మంత్ నుంచి పూర్తిగా పడిపోయినటువంటి సిచ్యువేషన్ మనము చూస్తూ ఉన్నాము. While the disruptions caused to the supply of the goods and services as a result of the nationwide shutdown can to an extent explain the acceleration in price gains. సో ఈ సిచ్యువేషన్ నేషన్ వైడ్ షట్ డౌన్ ఏదైతే జరిగిందో దాని నుండి ఈ విధంగా జరగడం అనేది మనము ఈజీగా గెస్ చేయొచ్చు. ప్రైస్ గెయిన్స్ ఎందుకు రైజ్ అయినాయి అనేటటువంటి సిచ్యువేషన్. దట్ దిస్ హ్యాపెండ్ డెస్పైట్ డిప్రెస్డ్ డిమాండ్ కంప్లీట్గా డిప్రెస్ అయిపోయింది, ప్రైసెస్ అనేటివి పూర్తిగా పెరిగిపోవడం జరిగింది. ఇది వరికి కారణమవుతోంది. ఒక క్లోజర్ లుక్ మనం వేసినట్టయితే, క్లోజర్ లుక్ అట్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రివీల్స్ దట్ ప్రైసెస్ ఇన్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ rose an average 7.3% year on year. ఈ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఆన్ ఇయర్ అంటే కంపారిజన్ జరిగినప్పుడు, మామూలుగా ఇయర్ బై ఇయర్ అంటారు కదా, కంపారిజన్ జరిగింది అంటే ఇయర్ ఆన్ ఇయర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎంత రైజ్ అయిందంట? 7.3%. ఏమిటి? ఈ యొక్క ఫుడ్ అండ్ బెవరేజెస్ రిలేటెడ్ గ్రూప్కి ఈ ప్రైస్ అనేది 7.3% వరకు రైజ్ అవ్వడం జరిగింది. విత్ ద కీ ప్రోటీన్ సోర్సెస్ ఆఫ్ పల్సెస్ అండ్ ప్రోడక్ట్స్ సర్జింగ్ 16.7%. సో మెయిన్గా ఇంకా ఏవేవి ఇంక్రీజ్ అయినాయంట? పల్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి. పల్సెస్ అండ్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ టు దీస్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్, బెవరేజెస్ రిలేటెడ్ థింగ్స్ కంప్లీట్గా 16.7% హైక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీట్ 16.7%. మీట్, ఫిష్ ఏమైంది? 16.2% పెరగడం జరిగింది. అండ్ మిల్క్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఏమైనాయి? 8.4%కి వెళ్ళిపోయినాయి. ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫుడ్ కేటగిరీ వుడ్ హ్యావ్ బీన్ మచ్ ఫాస్టర్ బట్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ moderating the gains and anxious growers likely sold the perishables. సో ఇక్కడ కంప్లీట్గా మనం అనలైజ్ చేస్తే ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది అనేది మనకు తెలిసిపోతుంది. ఈ పెరిషబుల్స్ ఎస్పెషలీ ఇక్కడ క్విక్లీ డీకే అవ్వడము అనేటటువంటి ఉద్దేశం ప్రకారము మనము చూస్తూ ఉన్నాం. ఇవి ఖచ్చితంగా పెరిగిపోయినాయి రేట్లు. నెక్స్ట్ డిస్ట్రెస్ అంటే విపరీతమైనటువంటి డిస్ట్రెస్ రేట్స్ రిజల్టింగ్ ఇన్ ఫ్రూట్ షోయింగ్ 0.7% డిఫ్లేషన్ అండ్ వెజిటబుల్స్ పోస్టింగ్ ఎ మార్జినల్ 1.9% గెయిన్. సో ఇవన్నీ కూడా సో ఏ రేంజ్లో పెరుగుకుంటూ వస్తున్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆల్సో పోస్టెడ్ 7.1% జంప్. మనం చూస్తూనే ఉన్నాం పెట్రోల్ డీజిల్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది మనము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ద రీసెంట్ sustained increase in fuel prices is expected to feed through into higher costs for transporting farm produce.
ఇదంతా కూడా ఫార్మ్ ప్రొడ్యూస్ మీదకి పడటం జరిగింది. అండ్ ఇట్ ఈస్ దేర్ ఫార్ హార్డ్ టు ఎన్విసైజ్ ఫుడ్ ప్రైసెస్ సాఫ్టనింగ్ అట్లీస్ట్ ఇన్ ద నియర్ టర్మ్. సో దీన్ని బట్టి మనం కొద్దిగా అనలైజ్ చేస్తే నియర్ టర్మ్లో అంటే రాబోయే కాలంలో ఎటువంటి ప్రైస్లో కూడా ఫుడ్ ప్రైసెస్ సాఫెన్ అంటే ఏంటి, మెత్తబడ్డం అంటే తగ్గేటటువంటి అవకాశము మనకైతే కనిపించట్లేదు. ద ర్యాపిడ్ అండ్ టైమ్లీ ఆన్సెట్ ఆఫ్ ద మాన్సూన్ ఇన్ జూన్, మనం నిన్న డిస్కస్ చేసినటువంటి గెయిన్స్ ఫ్రమ్ రైన్స్ రిలేటెడ్ పాయింట్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. ఏమంట, సో ర్యాపిడ్ అంటే ఫాస్ట్గా, టైమ్లీ ఆన్సెట్ అంటే పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్ టైంలోనే మాన్సూన్ అనేది రావడం అనేది ఏదైతే ఉందో, విత్ హయ్యర్ రైన్ఫాల్ డస్ ఆఫర్ సమ్ రీఅష్యూరెన్స్. సో మంచి రైన్ఫాల్ ఉండటం వల్ల మనకి రీఅష్యూరెన్స్ అనేది రావడం జరిగింది. ఇఫ్ ద రెయిన్ సస్టైన్ ద ఎర్లీ మొమెంటమ్ అండ్ కవర్ ద కీ అగ్రేరియన్ హార్ట్లాండ్ అడిక్వేట్లీ, ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ అ బౌంటిఫుల్ హార్వెస్ట్ అండ్ అ రిజల్టెంట్ మోడరేషన్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ లేటర్ ఇన్ ద ఇయర్ ఆర్ బ్రైట్. సో ఈ యొక్క రైన్స్ ఎర్లీ మొమెంటమ్ ద్వారా వచ్చినటువంటి రైన్స్ సస్టైన్ అయ్యాయి అంటే అయితే ఏమవుతుందంట, ఈ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బౌంటిఫుల్ హార్వెస్ట్కి రిజల్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ రిజల్టెంట్ మోడరేషన్ ఇన్ ఫుడ్ ప్రైజెస్ లేటర్ ఇన్ ద ఇయర్ ఆర్ బ్రైట్. సో నెక్స్ట్ ఇయర్ కన్నా కూడా దీని యొక్క ప్రైజెస్ బ్రైట్గా కనిపించేటటువంటి మోడరేట్గా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్టిల్ ఫర్ నౌ వెజిటబుల్ ప్రైసెస్ ఆర్ రిపోర్టెడ్ టు బి సర్జింగ్ అండ్ providers of goods and services are exploring ways to insulate their business financially from the weak demand. ఈ వీక్ డిమాండ్ ఉండడం వల్ల మిగిలినటువంటి కూడా సో దాన్ని సస్టైన్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎలాంటివి, స్టీల్ కంపెనీస్ రీసెంట్లీ అనౌన్స్డ్ దే వర్ రైజింగ్ ప్రైసెస్ ఇన్ రెస్పాన్స్ టు రైజింగ్ కాస్ట్ రిలేటెడ్ టు ఐరన్ ఓర్ అండ్ ద COVID-19 పాండమిక్. సో ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగిందంట. ఏమంట, ఈ ఐరన్ ఓర్ యొక్క కాస్ట్ పెరగడం వల్ల ఆటోమేటికల్లీ దాని యొక్క ఎఫెక్ట్ ఈ స్టీల్ మీద కూడా పడింది. కాబట్టి వాళ్ళు ప్రైసెస్ రైజ్ చేస్తున్నాము ఈ COVID-19 రిలేటెడ్గా అన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెర్చర్ IHS మార్కెట్స్ లేటెస్ట్ ఇండియా బిజినెస్ అవుట్లుక్ సర్వే రిలీజ్డ్ ఆన్ మండే పెయింట్స్ అ డిస్మల్ పిక్చర్ విత్ సెంటిమెంట్ హ్యావింగ్ టర్న్ నెగటివ్ ఇన్ జూన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 11 years since it began polling businesses in the country and firms reporting a steep drop in confidence. సో మనకి ఈ పాండమిక్ నుంచి ఈ క్రైసిస్ నుంచి ఏమైందంట, సో ఈ రీసెర్చర్ ఎవరు, IHS మార్కెట్ అనేటటువంటి వ్యక్తి అవుట్లుక్ సర్వే ద్వారా ఏం రిలీజ్ చేయడం జరిగిందంటే చాలా డిస్మల్ అంటే చాలా గ్లూమీగా అంటే డల్గా ఉన్నటువంటి పిక్చర్ మనకి చూపించడం జరుగుతుంది. హ్యావింగ్ టర్న్డ్ నెగటివ్ ఇన్ జూన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో జూన్లోనే ఈ విధంగా రావడం అనేది లాస్ట్ 11 yearsలో జరగలేదంట, ఇప్పుడు జరిగింది అన్నట్టుగా డేటాని సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ కాన్ఫిడెన్స్ కూడా పడిపోయింది మనుషులకి ఈ ఫర్మ్స్ నుంచి, ఈ ప్రైసెస్ నుంచి. ఫైనలీ కంక్లూషన్ ఎలా ఇస్తారో చూద్దాం. Significantly, the survey shows that while employers are set to cut jobs to cope with faltering అంటే ఆల్మోస్ట్ స్టాప్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ద డిమాండ్ కంపెనీస్ ఆల్సో ప్లాన్ టు రైజ్ సెల్లింగ్ ప్రైజెస్ ఓవర్ ద నెక్స్ట్ 12 months. నెక్స్ట్ కమింగ్ 12 months వరకు ఈ యొక్క ఎక్స్టెంట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు టు ప్రొటెక్ట్ ప్రాఫిటబిలిటీని మనము ప్రొటెక్ట్ చేయడానికి. సో ఈ సర్వే ఎంప్లాయీస్ అంట ఈ జాబ్స్ని కట్ చేయడం అంటే లైక్ ఇదంతా కూడా నెక్స్ట్ 12 months వరకు దీని ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. విత్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అబౌవ్ ద RBI's 6% టార్గెట్ అప్ బౌండ్ మానిటరీ పాలసీ మేకర్స్ ఫేస్ అన్ అన్ఎన్వియబుల్ చాయిస్. సో మానిటరీ పాలసీ మేకర్స్, ఈ పాలసీ మేకర్స్ అయితే మంచిగానే జరుగుతుంది. 6% వరకు RBI 6% టార్గెట్ కూడా రీచ్ అయ్యేటటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ రేట్ కట్ టు హెల్ప్ రివైవ్ ఎకనామిక్ మొమెంటమ్ రిస్క్స్ fanning fast price gains and putting the economy on a path to stagflation. సో ఈ రేట్లు ఇలా విపరీతంగా పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే సో స్టాగ్ఫ్లేషన్ అనే దానికి కారణమవుతుంది. ఏంటి స్టాగ్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీలో ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ మనకి నెక్స్ట్ అప్కమింగ్ 12 months వరకు ఇలాంటి కండిషనే ఉంటుంది అన్నట్టుగా ఆథర్ ఎండ్ చేస్తూ ఉన్నారు. రైట్ గైస్? Okay, next so the most important part that is టెస్ట్ ఆఫ్ ద డే. ఏంటి టెస్ట్ ఆఫ్ ద డే? ఈరోజు మీ ముందరికి క్లోజ్ టెస్ట్ తీసుకొని రావడం జరిగింది. ఈ క్లోజ్ టెస్ట్ని ఎలా క్రాక్ చేయాలా, మొత్తం చదివి చేద్దామా, చదవకోకుండా చేద్దామా, ఆన్సర్స్ డైరెక్ట్ పెడదామా,
లేదా మొత్తం అంతా చదవడానికి చాలా టైం పడుతుంది కదా. సో మరి ఏం చేద్దాం, సింపుల్గా షార్ట్ కట్ మెథడ్లో క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. హ్యాస్ తర్వాత ఏం కావాలా, V3 కావాలా. ఆప్షన్స్కి వెళ్దాం. సో V3 కావాలి అంటే ఐ ఎలిమినేటెడ్ డిఈ అండ్ రిమోట్. ఇంపెండెడ్ అంటే డిలేడ్, రీబౌండెడ్ అంటే స్ట్రెంథెన్ కావడము. రైట్ గైస్. సో ఇప్పుడు ఈ రెండు దానిలలో మనకి ఆన్సర్ ఉంది. కొద్దిగా కాంటెక్చువల్గా మనం చూడటానికి ట్రై చేద్దాం. ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఇండియా హ్యాస్ డాష్ ఫ్రమ్ ద లోస్ అబ్జర్వ్డ్ ఇన్ ఏప్రిల్ విత్ బోత్ డిమాండ్ అండ్ సప్లై సైడ్ ఇండికేటర్స్ ఎగ్జిబిటింగ్ అ స్టడీ ఇంప్రూవ్మెంట్. పాజిటివ్గా వస్తుంది కాబట్టి సింపుల్గా ఆన్సర్ వచ్చి రీబౌండెడ్ అవుతుంది. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఏ విధంగా ఇది అవుతుంది అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. Government's optimistic talk of green shoots needs to be dash with a dose of hard reality. Needs to be. సో గవర్నమెంట్ యొక్క ఆప్టమిస్టిక్ టాక్ ఏదైతే ఉందో అది టు బి. ఇక్కడ బి కదా, బి తర్వాత రాసుకోవచ్చు. V3 వస్తే ప్యాసివ్ వాయిస్, V4 వస్తే యాక్టివ్ వాయిస్ అండ్ లేదా యాడ్జెక్టివ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్స్లోకి వెళ్ళిపోదామా? ఎస్, V4 ఉంది, ఈ మూడు V3లు ఉన్నాయి. ఇది అడ్జెక్టివ్ అంటే అన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం కాంటెక్చువల్గానే క్రాక్ చేయాలి. లాజికల్ అప్రోచ్, సో గ్రామటికల్ అప్రోచ్ అంటే ఇట్లా సింపుల్గా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం తీసేస్తాం. సో లాజికల్ అప్రోచ్ ఏంటంటే కాంటెక్చువల్గా ఆ యొక్క కాంటెక్స్ట్ని చూసి అప్రోచ్ చేస్తాం. లాజికల్ అప్రోచ్. సో కాంటెక్స్ట్ ఏంటి? Government's optimistic talk of green shoots needs to be dash with a dose of hard reality. సో ఈ ఆప్టమిస్టిక్ టాక్ హార్డ్ రియాలిటీతో ఏంటి? ఎండేంజరింగ్ వేస్ట్. సో మీనింగ్ రాదు, అన్యూజువల్ రాదు, ఇన్వాల్వ్డ్ రాదు, క్లోజ్డ్ రాదు, టెంపర్డ్ అంటే సో దాన్ని తట్టుకొని బ్రేక్ అయ్యే విధంగా ఉండాలి, రియాలిటీని తట్టుకునే విధంగా ఉండాలి. టెంపర్డ్ కుడ్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సో ఓకే, ఎస్ 50 మార్క్ దట్ ఇచ్చాడు. దట్ తర్వాత డాష్ బిట్వీన్ ఏ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. సో ఈ కంపారిజన్ రిలేటెడ్గా వచ్చింది, ప్లస్ సబ్జెక్ట్ వచ్చేసి దట్ అనుకుందాం. దట్ సబ్జెక్ట్ అయితే మనము కాంటెక్స్ట్ వచ్చి ప్రజెంట్లో ఉంటుంది. లైక్ యూ కెన్ సీ ద వర్బ్స్ ఫ్యూచర్ ప్రజెంట్లో ఉంది కాబట్టి వీ ప్రిఫర్ V1S. సో ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఇవి రెండు ఎగిరిపోయినాయి. డిస్టింగ్విషెస్, ఫ్లోరిషెస్, నెగ్లెక్ట్స్. కంపారిజన్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈస్ డిస్టింగ్విషెస్. అంతే. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో అక్కడ కంపారిజన్ బిట్వీన్, డిస్టింగ్విషెస్ బిట్వీన్. సో దట్ విల్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, ఖరీఫ్ క్రాప్ రిలేటెడ్ వచ్చింది. క్రాప్ రిలేటెడ్ అంటే ఏమొస్తుంది? డైరెక్ట్గా పెట్టేస్తున్నాం. ఖరీఫ్ క్రాప్ రిలేటెడ్ ఏం సెట్ అయింది? సోయింగ్ సెట్ అయింది, అంటే విత్తడము. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ హ్యాడ్కి ఏమొస్తుంది? V3 వస్తుంది. ఆప్షన్స్లోకి వెళ్ళిపోదామా? ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయి? ఐ కెన్ ఎలిమినేట్ ఓన్లీ ఫస్ట్ వన్. ఇంకా రిమైనింగ్ 4కే ఛాన్స్ ఉంది. స్పైక్డ్ అంటే ఇంక్రీస్డ్, అప్రెంటైజ్డ్ అంటే ట్రైన్డ్ టు గివ్ సమ్ వన్ అండర్ సమ్ వన్స్ కేర్. స్కాండ్ అంటే కంటెంప్ట్ అంటే వ్యంగ్యము అంటే ఆపోజిట్ నెగిటివ్ వర్డ్. సో లర్న్ట్ అంటే తెలిసిండే వర్డ్. కాంటెక్స్ట్ ఏమో చూద్దాం ఒక్కసారి, సింపుల్గా క్రాక్ చేసేద్దాం. ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విచ్ హ్యాడ్ డాష్ టు 23.5% ఇన్ మే. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఇవన్నీ సెట్ కావు. స్పైక్డ్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకు? సో అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా పెరగడం జరిగింది. సో అక్కడ అలాంటి మీనింగ్ వచ్చేది ఏమే కానీ లేదు అక్కడ, స్పైక్డ్ తప్ప. స్పైక్ అంటే ఏంటి? ఇంక్రీజ్ వెరీ క్విక్లీ, ఇంక్రీజ్ టు ద మ్యాక్సిమం పాయింట్. అంతే. దట్స్ ఇట్ గాయస్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. సో మరి ఇంకొకసారి, సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
శ్రీధర్ సిసి అనంతపురం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నంబర్ ఆఫ్ క్లాసెస్ రాబోతున్నాయి. సో స్పెషల్ క్లాసెస్ రాబోతున్నాయి, సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ క్లాసెస్ రాబోతున్నాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ మై క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ రాఘవేంద్ర.